నేనైతే అప్పాలు చేస్తున్నా, పిండి జల్లెడ పడుతున్నా, పట్టించుకొచ్చాను కానీ మళ్ళీ నేను జల్లెడ పడుతున్నా ఏమన్నా ఉంటాయని. ఏముండవు, నాదొక అనుమానం. అట్లా జల్లెడ పట్టేస్తున్నా. దాంట్లో పిండి ప్యాకెట్లు కలుపుతానండి నేను. పప్పు పట్టిస్తా కానీ అది ఎండాలంటే ఎండ కొడుతుంది. ఎండలో మళ్ళీ చేయాలంటే చాలా చికాకు. అందుకనే డైరెక్ట్గా పిండి ప్యాకెట్లు తెచ్చాను. దాన్ని జల్లెడ పట్టేస్తున్నానండి. జల్లెడ పట్టిన తర్వాతకి అన్నేసి కలుపుతాను. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, జల్లెడ పట్టానండి. పిండి కూడా జల్లెడ పట్టాను. కట్టెలకు పోయాము, అడవిలోకి పోయాము, కట్టెలు పట్టుకొచ్చాము. ఇక్కడ సిటీలో కట్టెల్లో వేయలేమండి. మొన్న బండి వేసుకొని పోయాము. పసుపు వేస్తున్నాను, కారం వేస్తున్నాను. కారం వేస్తున్నారు 3 చెంచాల కారం వేసి. కారం ఎక్కువ తినరండి మా పిల్లలు. కారం వేస్తున్నాను. ఆ తర్వాతకి పసుపు కొంచెం వేస్తున్నాను లైట్గా. బాగా పచ్చగా వస్తాయండి. పసుపు వేస్తున్నాను. తర్వాతకి ఉప్పు తగినంత దాంట్లో వేస్తున్నాను. పిండిలో ఎక్కువ వేయట్లేనండి, మళ్ళా కష్టం అవుతుంది కదా. తక్కువ ఉన్నా పర్వాలేదు, ఎక్కువ కావద్దు. తర్వాత కలిపిన తర్వాత కొంచెం చూసుకొని వేసుకుంటాను నేను ఎప్పుడైనా. చూడండి ఫ్రెండ్స్, మొత్తం కలిపిన తర్వాతకి పొయ్యి మీద పెట్టి కొంచెం ఎండలో చేయాలంటే చెమట పోస్తూ ఉంటుంది, చికాకు అనిపిస్తుంది. అందుకనే చాయ్ చేశాను. పని అంతా అయిన తర్వాతకి అన్నం కూర వండాను, ఆడబెట్టాను. ఇప్పుడు ఇక పెట్టేస్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, అప్పాలు చేయాలంటే చాలా ప్రాసెస్ ఫ్రెండ్స్. ఒక టైం తీసుకోవాలి, ఒక 2 గంటలు 3 గంటలు టైం తీసుకోవాలి, చెయ్యాలి. చికాకు నాకు. చెయ్యాలంటేనే ఎట్లనో అనిపిస్తుంది ఫ్రెండ్స్, కానీ తినేటప్పుడు బాగానే పోతాయి ఫ్రెండ్స్. చేస్తున్నాను చూడండి. వాటర్ పోస్తున్నాను. కొంచెం వాటర్ పోసుకుంటా కలిపేసి. ఇందాక కొంచెం కారం తక్కువ వేసాను అనిపించింది, మళ్ళీ కొంచెం అంత వేసాను. కొద్దిగా అలా మంచిగా మిక్స్ అయిన దాకా. గాజులు వేసుకోలేదు ఫ్రెండ్స్, పలుకుతామని భయం. ఒకసారి 2 సార్లు అట్లనే కలుపుతా అంటే 3 కిలోల పిండి దాకా పారబోసి మళ్ళీ డబల్ పట్టించాను ఫ్రెండ్స్. అందుకని గాజులు వేసుకోలేదు ఫ్రెండ్, భయం వేసి. ఇట్లా ఉత్తిగిన పలిపోతాయి, అందుకని తీసి పక్కకు పెట్టేసి ఈసారి చేస్తున్నాను. 2-3 సార్లు అలాగే జరిగింది నాకు. మళ్ళీ డబల్ పట్టించుకొచ్చాను. పప్పు అవన్నీ మళ్ళీ పోసి మళ్ళీ డబల్ పట్టించానండి. అనుమానం, పేగులలో పోతాయి, మళ్ళీ పలిగిన గ్లాసు ముక్కలు ఉన్నాయేమో అని అదొక అనుమానం. చూడండి ఫ్రెండ్స్, మంచిగా కలిపాను. మంచిగా అయిపోయింది. ఇక ఏమన్నా బయటికి వెళ్ళి చేస్తాం ఫ్రెండ్స్. చూడండి, మెత్తగా కలిపాను. కలుపుతుంటే కలపాలనిపిస్తుంది ఫ్రెండ్స్. చూడండి, మంచిగా ఉంటుంది. మంచిగా కలపాలంటే మెత్తగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. మంచిగా కలిపాను. చూడండి ఫ్రెండ్స్, పక్క పెట్టాను. ఇక బయటకు వచ్చి మా ఆయన అంతలో ఒక కట్టెలు కొట్టాడు. ఇక నూనె పోస్తున్నాను. 2 ప్యాకెట్లు తెచ్చాను ఫ్రెండ్స్, అంటే 2 కిలోలు తెచ్చి అలా పోసి నూనె గుంజకుండా ఒక 5 రూపాయల కాయిన్ వేసాను ఫ్రెండ్స్ అలా. చూడండి, మంచిగా నూనె పోసి ఆయిల్ కొంచెం వేడెక్కింది. కట్టెలు కొట్టాడు మా ఆయన. ఇక కూర్చున్నాం ఫ్రెండ్స్ చాయ్ తాగి. ఇంకో ప్యాకెట్ పోస్తున్నాను. పోసి ఇంట్లో పెట్టినాను సగం. ఇక ఎండ వస్తూనే ఉంది ఫ్రెండ్స్. నాకు ఎండలో చేయాలంటేనే ఎలాగో అనిపిస్తుంది. ఇంటి ముందు రేకులే కానీ ఇంటి ముందు ఏం లేవు ఫ్రెండ్స్, డేరా లేదు, ఏం లేదు. చేస్తున్నాను. ఇక 5 రూపాయలకి అయినా వేసాను నూనె గుంజకుండా. మా ఆయన కూడా ఎప్పుడైనా సరే ఫ్రెండ్స్, అప్పాలు చేసేటప్పుడు మా ఆయన హెల్ప్ చేస్తాడు. మంచిగా తీస్తూ ఉంటాడు, అవి ఒత్తుతాడు, గిద్దెల గిట్ట ఒత్తుతాడు. దేంట్లోనైనా హెల్ప్ చేస్తూనే ఉంటాడు. నా చేతులు మంచిగా ఉండవు, నొప్పులు వేస్తాయని. కానీ చేస్తా ఫ్రెండ్స్. నేను ఛాయ్లో తింటా కథ. మా ఆయన అయితే అలానే చెయ్యి ఉంటుంది, అలానే మూతుంటుంది. అన్నం పేగు వేరే ఉంటుంది. అలా చేయాలండి. దాని మీద వేసుకుంటా, గంట మీద అయితే మంచిగా వచ్చాయా, గుండ్రంగా వచ్చాయా, రావట్లేదా అని తెలిసిపోతుంది. గంట మీద వేసి అలా వేసి మంచిగా. చూడండి ఫ్రెండ్స్, మా ఆయన కూడా కూర్చొని మంచిగా తిప్పుతున్నాడు అప్పల్ని, మంచిగా కాలుస్తున్నాడు. నువ్వు చేయి పెట్టొద్దు, నువ్వు రావద్దని కొంచెం కోపం పడ్డాను. వచ్చి మళ్ళీ అప్పాలు చేసినాక తినని